ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 18వ కీర్తన 19వ వచనము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, విశాలమైన స్థలములకు నిన్ను ఆయన తీసుకుని వెళ్ళబోతున్నారు. అంటే నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో గొప్ప నెమ్మది అనేది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు దావీదు పలుకుతున్నాడు ఈ మాట, విశాలమైన స్థలములకు నన్ను తోడుకొని వచ్చాను అని. అంటే దేవుడు ఏదైతే ఆయనకు గొప్ప నెమ్మది ఇచ్చాడో, సమాధానం ఇచ్చారో, సంతోషం ఇచ్చారో, ఆ మాటను ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఆమేన్. ఏ విషయములో ఎవరి నిమిత్తము నీవు నెమ్మది కావాలని, కార్యము జరగాలని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో, ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, గొప్ప నెమ్మది, మనశ్శాంతి, సంతోషము నీ ప్రార్థనను బట్టి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. మరొక మాట చూస్తే ఆయన అంటూ ఉన్నారు, దావీదు అన్నాడు, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను అని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు గనుక, ఏదైతే అపవాది పన్నాగాలు పన్ని ఉన్నాడో, నీ జీవితంలో శోధనాకరమైన దినములు రాబోతూ ఉన్నాయో, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని ఆయన మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దావీదు దేవుని చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా బ్రతికాడు గనక ఆయన గురించి ఇక్కడ చెప్పబడింది, ఆయన జీవితంలో కార్యం జరిగింది. అలాగే వాగ్దానం వినేవారిలో అనేక మంది ఉంటారు, కానీ ఎవరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో దావీదు వలె వారు ఖచ్చితంగా తప్పించబడతారు ఆపద నుంచి. ఆమేన్. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఉన్న ఇబ్బంది, శ్రమ, ఆ కన్నీటి నుంచి నువ్వు తప్పించబడాలి అన్నప్పుడు అది కేవలము నీ యొక్క నడవడిక మీద, దేవుని ఎడల నీకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. ఆనాడు దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ఆయన. ఈరోజు దేవుడు నీ విషయంలో కూడా ఆయన ఆ మాట చెప్పగలగాలి. నీ తగ్గింపులో కానీ, నీవు ఇచ్చే విషయంలో కానీ, నీవు ప్రార్థించే విషయంలో కానీ, నువ్వు క్షమించే విషయంలో కానీ దేవుడు నిన్ను కూడా చూసి, ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు నా హృదయానుసారులు అని నీ గురించి చెప్పగలిగితే గనక నీ జీవితంలో ఎన్నో మేళ్ళు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. ఆమేన్. దేవుని యొక్క కృప నీ మీద ఉంది గనుకనే ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వింటూ ఉన్నావు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి, యథార్థమైన ప్రార్థన. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈరోజు నా జీవితంలో ఆ యొక్క ఇబ్బంది ఏదైనా ఉంటే అది తొలగించండి అయ్యా, నాకు నెమ్మది ఇవ్వండి అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం విన్న తర్వాత మోకరించి ప్రార్థన చేయగలిగితే ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.